సేవల్లో సానుకూల మార్పు నాణ్యత పెంపుని నిరంతరం కొనసాగించండి. శాసనసభ అంచనాల కమిటీ దిశానిర్దేశం. శ్రీవారి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం చేసే సేవలపై ఏపీ శాసనసభ అంచనాల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ప్రస్తుతం అందుతున్న సేవలతో పోల్చితే ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోందని కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సేవల్లో నాణ్యత పెంచడం నిరంతర ప్రక్రియను గుర్తు చేశారు. పరిశుభ్రత పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రశంసించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం జరిగిన సమీక్షా కమిటీ చైర్మన్ సభ్యులు పలు సూచనలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బోరుగడ్డ బెయిల్ పిటిషన్లో కీలక పరిణామం. మ్యాజిస్ట్రేట్తో ఆ వైద్యుడు వాంగ్మూలాన్ని నమోదు చేయించి పంపండి. గుంటూరు పీడీజేకి హైకోర్టు ఆదేశం. నకిలీ మెడికల్ ధృవపత్రంలో గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సర్టిఫికేట్ తాను ఇవ్వలేదని దానిపై సంతకం తంది కాదని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవశరం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో బోరుగడ్డ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వద్ద డాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు గురువారం ఆదేశించింది. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ తరపున న్యాయవాది చేసిన అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తోసిపుచ్చారు. నకిలీ ధృవపత్రంతో మధ్యంతర బెయిల్ పొందాడని గుర్తు చేశారు. వైద్యుడు వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ నమోదు చేశాక బెయిల్పై విచారణ చేస్తామంటూ విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. వైకాపాయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా విపక్ష నాయకులు వారి కుటుంబీకులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిపోయి మాట్లాడిన గుంటూరు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్నాడు. తన తల్లికి అనారోగ్యం అంటూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందాడు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే రాజ్ కసిరెడ్డి ఎక్కడికి పారిపోయాడు? ఆయన తండ్రిని విచారించిన సిట్టు